సో దేవుడు విశ్రాంతినిచ్చాడు. ఇది మొదటి స్టెప్. ఇప్పుడు చూడండి, మీరు ప్రభు దగ్గరికి వచ్చిన వారు మొదటిగా విశ్రాంతి పొందారు, పొందుతారు, పొందారు, పొందుతారు, ఇంకా పొందుతారు. జీవితాంతం విశ్రాంతిలోనికే మనం ప్రయాణం చేస్తాం. మరింత మరింత విశ్రాంతి పొందుతాం మనం. ఎంతగా యేసు ప్రభు దగ్గర రావడం అంటే, మందిరానికి రావడం అనేది ప్రాథమికమైనది, బాహ్యమైనది. కానీ నీ ఆంతర్యములో, నీ జీవితంలో వాక్యాన్ని చదువుతూ, ఆత్మ సహాయాన్ని పొందుకుంటూ ఇంకా ఇంకా ఆయన దగ్గరికి చేరుతుంటావు. నువ్వు ఎంతగా ఆయనతో సహవాసం చేస్తుంటావో, ఎంతగా ఆయన దగ్గరికి వెళ్తుంటావో, అంతగా నెమ్మదిని, విశ్రాంతిని పొందుతావు. మంచి అనగా ఈ లోకంలో ఎవరికి దొరకనంత గొప్ప జీవితాన్ని అనుభవిస్తూ ఉంటావు. అది మొదటి విషయం. రెండవది, ఎప్పుడైతే నీవు ఈ విశ్రాంతిని ఆయన దగ్గరికి వచ్చి విశ్రాంతిని పొందావో, వెంటనే ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా కాడి నీ మీద వేసుకో. అంటే ఇప్పుడు నువ్వు సబ్మిట్ అవుతావు. నిజంగా ప్రభు దగ్గరికి వచ్చిన వాడు ఆయనకు లోబడిపోతాడు. ఆయన కాడి కిందకి వెళ్తాడు. ఆయన కాడి కింద